కాకరకాయ బిర్యానీ వ్యాపారి. కళింగపురం అనే ఊరిలో కాంతారావు అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఒక రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. చాలా ఏళ్ల తర్వాత అతని బాల్య స్నేహితుడు విదేశాల నుండి వచ్చి కాంతారావుని కలిసి ఇలా అంటున్నాడు. ఏరా కాంతా, ఎలా ఉన్నావు? చాలా ఏళ్ళైపోయింది నిన్ను చూసి. పైగా నేను కూడా ఈ మధ్యకాలంలో ఇండియా రాలేదులే. ఇప్పుడు మా తమ్ముడి పెళ్ళి ఉందని రాక తప్పలేదు. అందుకే గుర్తుగా నీ దగ్గరికి వచ్చాను. కాంతారావు బిర్యానీ తినిపోదామని వచ్చానురా. ఇప్పుడు ఎక్కడ పెట్టావు హోటల్? ఆ మర్రి చెట్టు దగ్గర లేదు, వేరే ఎక్కడికైనా మార్చావా ఏంటి? అయినా ఊళ్ళో అన్ని బిర్యానీ సెంటర్లు పుట్టుకొచ్చాయంట్రా మరీను. అంటూ కాంతారావుకి జవాబు చెప్పే సందు ఇవ్వకుండా వరుసగా ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగేసి ఆగినాక కాంతారావు ఇలా బదిలిస్తున్నాడు. ఇన్నాళ్లకి మళ్ళీ నిన్ను చూసినందుకు చాలా ఆనందంగా ఉందిరా. కానీ బిర్యానీ విషయంలో నీ కోరిక తీరదురా. నేను హోటల్ మూసేసి మన గోపాలం గారి రైస్ మిల్లులో పనిచేస్తున్నాను అని చెప్పడంతో ఆ స్నేహితుడు ఆశ్చర్యంగా ఇలా అడుగుతున్నాడు. అయ్యో, అదేంట్రా? కాంతారావు బిర్యానీ అంటే మన ఊరికేంటి, ఈ చుట్టుపక్కల 7 ఊర్లకి ఫేమస్ బిర్యానీ కదరా. అంత మంచి వ్యాపారాన్ని వదిలి రైస్ మిల్లులో పనిచేయడమేంటి? అవునరా, ఒకప్పుడు నా హోటల్లో దొరికే బిర్యానీ ఈ చుట్టుపక్కల ఊర్లలో ఫేమస్. కానీ రోజులు మారాయి. వేరే వేరే ఊళ్ళ నుంచి ఎందరో ఈ ఊళ్లకు వచ్చి ఉంటున్నారు. చక్కగా సాగుతున్న నా వ్యాపారానికి పోటీగా వాళ్ల వ్యాపారం మొదలుపెట్టారు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10-15 మంది బిర్యానీ వ్యాపారం మొదలుపెట్టేసరికి మన జనానికి మరి ఎన్నో ఏళ్లుగా నా హోటల్లో అదే బిర్యానీ రుచి తిని తిని మొహం మొత్తిందో ఏమో. మెల్లిమెల్లిగా నా హోటల్కి రావడం తగ్గించారు. మరి జరగని వ్యాపారానికి పెట్టుబడి పెట్టి నష్టపోవటం ఎందుకు? అందుకే నాకు అయ్యే ఆ అరకొర వ్యాపారం కూడా ఆ మిగిలిన వాళ్లలో ఎవరో ఒకరికి వెళుతుంది కదా అనిపించింది. నేను బిర్యానీ వ్యాపారం మానేశాను. అలా అని బ్రతకడానికి ఏదో ఒక బ్రతుకు తెరువు కావాలి కదా. అందుకే ఇలా రైస్ మిల్లో పని చేస్తున్నానురా. సరే, నా గొడవ ఎప్పుడూ ఉండేదే కానీ ఇంకా ఏంటి అమెరికా విశేషాలు? అంటూ మాట మార్చి తన స్నేహితుడి యోగక్షేమాలు అడిగాడు. ఆ విధంగా కరిగిపోయిన తన వ్యాపార వైభవం గురించి బరువెక్కిన గుండెలతో తన స్నేహితుడికి చెప్పుకుని ఊరటిల్లాడు కాంతారావు. కాని ఆ స్నేహితుడికి మాత్రం బ్రతికి చెడిన తన మిత్రుణ్ణి అలా కష్టాల్లో చూడడం ఇష్టం లేదు. అందుకే ఒకరోజు వాళ్ళు ఎప్పుడూ స్నానాలు చేసే చెరువుకి కాంతారావుని రమ్మని అతనితో ఇలా అంటున్నాడు. కాంతా, ఎందుకో నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అనిపిస్తుందిరా నాకు. నువ్వు అన్నావని చెప్పి నేను వెళ్ళి మన ఊళ్ళో ఉన్న అన్ని బిర్యానీ సెంటర్లలోనూ బిర్యానీ రుచి చూశాను. కానీ ఈ కాంతారావు చేతి బిర్యానీ రుచి దేనికి లేదు. అంటే జనానికి రుచికరమైన బిర్యానీ దొరకక చాలా కాలమై ఉంటది. అందుకే మళ్ళీ నీ చేతి బిర్యానీ మరొక్కసారి ఈ జనానికి రుచి చూపించరా. ఈసారి పెట్టుబడి నేను పెడతాను. ఒకవేళ పెట్టిన డబ్బులు నష్టపోయినా నువ్వు నాకు తిరిగివ్వనక్కర్లేదు. కానీ ఓడిపోతామనే భయానికి ప్రయత్నమే చేయకుండా ఉండటం అంటే నాకు నచ్చడం లేదురా అని అన్నాడు. అప్పుడు కాంతారావు ఇలా బదిలిస్తున్నాడు. లేదులేరా, అదంతా ముగిసిపోయిన ఘట్టం. ఇక ఆ సంగతి వదిలేయ్. సరేరా, నీ ఇష్టం. నా మనసుకు అనిపించింది చెప్పాను. ఇక ఆ తరువాత నీ ఇష్టం అని అన్నాడు. కాసేపు ఆ స్నేహితులిద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకుని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రికి కాంతారావుకి నిద్ర పట్టడం లేదు సరికదా. తన స్నేహితుడు తన మీద పెట్టుకున్న నమ్మకం, ఆ నమ్మకంతో ఇస్తానన్న అవకాశం చుట్టూనే అతని ఆలోచన తిరుగుతుంది. అలా కాంతారావు కొద్ది రోజులు ఆలోచనలో ఉండగానే అతని స్నేహితుడు వచ్చిన పని ముగించుకుని తిరిగి అమెరికా వెళ్ళిపోయాడు. చివరికి కాంతారావు మళ్లీ బిర్యానీ వ్యాపారం మొదలుపెట్టడం విషయంగా ఒక నిర్ణయానికి వచ్చి ఇలా అనుకుంటున్నాడు. నిజమే, చిన్నప్పటి నుండి నా మనసు తెలిసినవాడు వాడొక్కడే. అలాంటి వాడి మనసుకి ఎందుకు అనిపించిందో ఏమో.
లేదా ఆ దేవుడు నాకు రెండో అవకాశం ఇలా వాడి సలహా రూపంలో ఇస్తున్నాడేమో. అందుకే బాగా ఆలోచించి ఈసారి తిరుగులేని విధంగా వ్యాపారంలో నిలదొక్కుకోవాలి. అందుకు ఒకటే మార్గం. అందరూ అమ్మే బిర్యానీ నేను అమ్మితే పెద్దగా ఆకర్షణ ఉండదు. అందుకే కొత్తగా కాకరకాయ బిర్యానీ అని ఒక బిర్యానీని తయారు చేసి అమ్ముతాను. అలా అయితే ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్న ప్రతివారు నా కాకరకాయ బిర్యానీ తినాలనుకుంటారు. అందుకే నా స్టైల్లో ఈ జనానికి కొత్తగా ఉండేలా కాకరకాయ బిర్యానీ రుచిని చూపిస్తాను అని నిర్ణయించుకుని వాళ్ళ ఊరి పెద్ద మార్కెట్కి వెళ్ళి కాకరకాయలు కొనాలని వాటి ధర ఎంత అని అడిగాడు. అప్పుడు ఆ షాపు వాడు చెప్పిన ధర విని ఇలా అంటున్నాడు కాంతారావు. ఏంటయ్యా, కాకరకాయ కిలో 50? అంత ధరెందుకయ్యా? పైగా ఇవేమీ అంత తాజాగా కూడా ఉన్నట్టు లేవు. మరేం చేయమంటారు సార్, మామూలుగానే కాకరకాయ ఎవ్వరూ తినరు. ఎవరో కొందరు ఆరోగ్యం అంటే శ్రద్ధ ఉన్నవారు, భయం ఉన్నవారు తప్ప. అందుకే ఎంత ధర ఉన్నా వారు కొనుక్కెళతారు. కనుక వారానికో 2-3 సార్లు ఫ్రెష్ సరుకు దింపుతాం. దాన్నే వారమంతా అమ్ముతాం. ఎంతైనా ఈ కాకర వల్ల నష్టం తప్ప లాభమేమీ ఉండదు సార్. తప్పక అమ్మటమే అని చెప్పాడు. కాని ఆ సరుకు చూడడానికే నచ్చకపోవడంతో కాంతారావు మనసులో ఇలా అనుకుంటున్నాడు. ఒక పని చేసేస్తాను. ఇలా మార్కెట్లో నిలువ సరుకు కొనుక్కునేదానికన్నా ఆ ఇచ్చే రూపాయి ఏదో నేరుగా పండించే రైతుకే ఇచ్చేటట్టుంటుంది. అందుకే రైతు దగ్గరే కొనుక్కుంటాను అని ఆ ఊరి పక్కన ఉన్న ఒక కాకరకాయ రైతు దగ్గరికి వెళ్ళి అతన్ని కాకర ఎంతకిస్తావు అని అడిగితే అతను చెప్పిన జవాబు విని కాంతారావు ఇలా అంటున్నాడు. ఏంటయ్యా, బుట్ట 50 రూపాయలా? అవతల పెద్ద మార్కెట్లో కిలో 50కి అమ్ముతుంటే నువ్వు బుట్ట కాకరకాయలు 50కే అమ్మడమేంటి? ఏం చేస్తాం బాబు, రైతంటే మట్టి పిసుక్కునేవాడే కదా అని మా నోట్లో మట్టి కొట్టి ఆ ధరకే పట్టుకెళతారు. కానీ అక్కడ మార్కెట్లో బంగారం ధరకి అమ్ముకుంటారు. మీకు కావాలంటే చెప్పండి బాబు, మరో 10 రూపాయలు తగ్గించి ఇస్తాను అని దీనమైన స్వరంతో అనేసరికి కాంతారావుకి బాధనిపించి ఇలా అంటున్నాడు. లేదు లేవయ్యా, నేను బుట్టకి 100 రూపాయలు ఇస్తాను. కానీ ప్రతిరోజు నాకు 3 బుట్టల కాకరకాయలు కావాలి. కొత్తగా వ్యాపారం చేయబోతున్నాను. చాలా సంతోషం బాబు, ఆ దేవుడు నిన్ను నీ వ్యాపారాన్ని చల్లగా చూస్తాడు అని చెప్పి కాంతారావు అడిగిన బుట్టల్లో మరికొన్ని కాకరకాయలు కొసరువేసి మరీ ఆనందంగా పంపాడు ఆ రైతు. ఆ విధంగా తాజా కాకరకాయలని అతి తక్కువ ఖర్చుతో తీసుకుని వచ్చిన కాంతారావు చక్కగా మసాలా దినుసులు అవి తెచ్చుకుని తన చేతి గుమగుమల మసాలాని తయారు చేసుకుని ఒక మంచి రోజు చూసి కాకరకాయ బిర్యానీ వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ బిర్యానీ డేక్షాని ఒక బండి మీద పెట్టుకుని దాన్ని గెంటుకుంటూ సెంటర్కి వెళ్ళి నిలబడ్డాడో లేదో కాంతారావు బిర్యానీ అనే బ్రాండ్కి ఉన్న అభిమానులు మళ్లీ కాంతారావు కొత్తగా మొదలుపెట్టిన కాకరకాయ బిర్యానీ రుచిని చూడ్డానికి వచ్చారు. కాస్త భయంతోటే రుచి చూసిన వాళ్లు కూడా ఆహా ఓహో అనుకుంటూ తిని ఇలా కితాబిస్తున్నారు. మొత్తానికి కాంతారావు బిర్యానీ ఈసారి హెల్దీ బిర్యానీ రూపంలో కాకరకాయ టేస్ట్లో వచ్చిందన్నమాట. ఏది ఏమైనా చేదుని కూడా చక్కటి రుచిలో వండటం అంటే నీ తర్వాతే కాంతారావు ఎవరైనా. ఏది, మరో బిర్యానీ నాకు ఇంటికి పొట్లం కట్టు అంటూ అడిగి మరో పొట్లం తీసుకుని వెళ్ళాడు. అదేవిధంగా ఆరోగ్యాన్ని రుచిని రెండింటినీ కలిపి కాంతారావు అమ్ముతున్న కాకరకాయ బిర్యానీ మొదటి రోజు మొత్తం అమ్ముడైపోయింది. ఇక ఆ తరువాత రోజు నుండి మళ్లీ కాంతారావు బిర్యానీ అమ్మడం మొదలుపెట్టాడని, ఈసారి అమ్మే కాకరకాయ బిర్యానీ అంతకుముందు అమ్మిన బిర్యానీ కన్నా తాతలా ఉందన్న టాక్ ఊరంతా పాకిపోవడంతో అంతే, మళ్లీ కాంతారావు బిర్యానీకి పూర్వవైభవం వచ్చింది. ఆ విధంగా ఒక చిన్న సలహాతో ఒక చిన్న ఆలోచన కలిసి కాంతారావు బిర్యానీ వ్యాపారం మొదలవడంతో అటు ఆ కాకర రైతు జీవితం బాగుపడింది, ఇటు కాంతారావు వ్యాపారము ఊపందుకుంది. కథ చూసి వెళ్ళిపోవడం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.